ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి రేపు ఉదయం 6:59 పిఎస్ఎల్వి C-61 రాకెట్ను ప్రయోగించనుంది. షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్ను లాంచ్ చేయనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రాకెట్ను రూపొందించారు. 1696 కిలోల రీసాట్ 1Bని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. రేపు ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-61 రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేపడుతున్నారు. ఈ రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రీసాట్ 1B ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ ఉపగ్రహం యొక్క ఉపయోగాల విషయానికి వస్తే ఈ ఉపగ్రహం ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సరే, అలాగే రాత్రి పగలు అనే తేడా లేకుండా భూమి ఉపరితలాన్ని ఇది స్పష్టంగా చిత్రీకరించగలదు. అలాగే మామూలుగా చూస్తే సాధారణంగా ఆప్టికల్ కెమెరా ఆధారిత ఉపగ్రహాలు ప్రతికూల వాతావరణంలో లేదా రాత్రి సమయాల్లో ఫొటోస్ను స్పష్టంగా చిత్రీకరించలేవు. కానీ రీసాట్ 1B మాత్రం వర్షం వస్తున్నా, దట్టమైన పొగమంచు ఉన్నా, మేఘాలు అడ్డుగా ఉన్నా లేదా చిమ్మ చీకట్లోనైనా సరే భూమి ఉపరితలాన్ని హై రిజల్యూషన్తో చిత్రీకరిస్తుంది. ఈ విధంగా ఈ ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. ముఖ్యంగా ఇది దేశ రక్షణ ప్రయోజనాలకు ఈ రీసాట్ 1B రాడార్ సాంకేతికత చాలా కీలకం. రక్షణ రంగానికి కీలక ముందడుగుగా దీన్ని శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది నిరంతరాయ నిఘా నేత్రంలో ఇది పనిచేస్తుంది. ఈ ఉపగ్రహం పాకిస్తాను, చైనా వంటి దేశాలతో ఉన్న సరిహద్దు ప్రాంతాలు మనం ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను పర్యవేక్షించడంలోనూ, అలాగే మన దేశ విశాలమైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది కాబట్టి ఆ తీర ప్రాంతాన్ని కాపాడటంలోనూ ఇది రక్షణ రంగానికి సహకారం అందించడంలో ఉపయోగపడుతుంది. అలాగే శత్రువుల కదలికలను పసిగట్టడం, చొరబాట్లను గుర్తించడము, ఉగ్రవాద కార్యకలాపాలపై నిరంతరాయంగా ఒక విశ్వసనీయమైన నిఘా సమాచారాన్ని ఇది అందించేందుకు ఈ ఉపగ్రహం మన శాస్త్రవేత్తలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో అత్యాధునికమైన సి బ్యాండ్ని అమర్చడం జరిగింది. సి బ్యాండ్ అంటే సింథటిక్ అపర్చర్ రాడార్ వ్యవస్థను ఈ శాస్త్రవేత్తలు ఈ ఉపగ్రహంలో అమర్చారు. ఈ ఉపగ్రహంలో 5 విభిన్న ఇమేజింగ్ మోడ్లు ఉన్నాయి. అత్యంత చిన్న వస్తువులను కూడా గుర్తించగల అల్ట్రా హై రెజల్యూషన్ ఇమేజింగ్ నుంచి విశాలమైన ప్రాంతాలను పర్యవేక్షించడానికి ఉపయోగపడే బ్రాడర్ స్కాన్స్ కూడా దీనిలో అమర్చి ఈ ఉపగ్రహాన్ని డిజైన్ చేశారు శాస్త్రవేత్తలు. ఇది సైనిక అవసరాలతో పాటు వ్యవసాయము, అటవీ సంపద పర్యవేక్షణ, అలాగే నేలలో తేమ శాతం అంచనా, భూగర్భ శాస్త్ర అధ్యయనాలు, వరదల సమయంలో సహాయక చర్యలు వంటి ప్రయోజనాలకు కూడా ఈ ఉపగ్రహం సేవలు అందించడం జరుగుతుంది. ఈ ఉపగ్రహం బరువు వచ్చి 1696.24 కిలోలు. అయితే గతంలో ప్రయోగించిన రీసాట్ 1 ఉపగ్రహానికి కొనసాగింపుగానే ఈ రీసాట్ 1B ఉపగ్రహాన్ని ఈరోజు ఇస్రో శాస్త్రవేత్తలు కక్షలో కాబట్టి ఈ ప్రయోగం అనేది అత్యంత కీలకము. దేశ రక్షణ రంగానికే కాకుండా అనేక విధాలుగా కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రయోగం సక్సెస్ కావాలని మనందరం కూడా కోరుకుంటున్నాం.